హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాస్ట్ సెన్సస్ గురించి డిస్కస్ చేద్దాం. బికాస్ బీహార్ అనే స్టేట్ గవర్నమెంట్ 2023లో కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చింది అనమాట. సో ఆ కాస్ట్ సెన్సస్ మనకి ఇంతకుముందు ఇండియాలో ఆల్రెడీ ఉండిందా, లేకపోతే కాస్ట్ సెన్సస్ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటి, కాస్ట్ సెన్సస్ వల్ల వచ్చే నెగిటివ్స్ ఏంటి, అసలు ఏం చేయాలి ఇండియా కాస్ట్ సెన్సస్ తీసుకురావాలా, లేకపోతే కాస్ట్ సెన్సస్ ఆల్ ఇండియా వైడ్ అవసరం ఉందా లేదా, ఈ పాయింట్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, అసలు కాస్ట్ సెన్సస్ మనకి ఇండియాలో ఉందా? ఎస్, 1931 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చేది. అసలు మెయిన్ కాస్ట్ సెన్సస్ అంటే ఏంటి? ద ఫస్ట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్ట్ సెన్సస్. మనం జనరల్గా చాలా కాస్ట్ ఉంటాయి ఇండియాలో, దాంట్లో సబ్ కాస్ట్లు ఉంటాయి, సర్నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ కాస్ట్ సర్నేమ్స్ ఉంటాయి. అలా ఒక కాస్ట్లోనే డిఫరెంట్ సబ్ కాస్ట్ ఉంటాయి. అవన్నీ కౌంట్ చేయడమే కాస్ట్ సెన్సస్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. అది కాస్ట్ సెన్సస్. 1931 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని ఉండేది, కానీ 1951లో ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత కాస్ట్ సెన్సస్ తీసేసింది. ఎందుకు తీసేసింది? బికాస్ కాస్ట్ అనేది ఒక డివిజన్ తీసుకొస్తుంది జనాల్లో, అందుకని ఆ డివిజన్ లేకుండా చేద్దామని కాస్ట్ సెన్సస్ తీసేశారు అనమాట. అందుకని కాస్ట్ సెన్సస్ లేదు. కానీ చాలా గవర్నమెంట్స్, ఈవెన్ చాలా పొలిటికల్ పార్టీస్ అడుగుతున్నాయి ఆల్ ఇండియా వైడ్ గా కాస్ట్ సెన్సస్ తీసుకురావాలి, ఆల్ ఇండియా వైడ్ గా కాస్ట్ సెన్సస్ తీసుకొస్తే బాగుంటుందని. అందుకనే బీహార్ గవర్నమెంట్ 2023లో సొంతంగా స్టేట్ వైడ్ కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు కాస్ట్ సెన్సస్ అంటే ఏంటో చూసాం, ఇండియాలో కాస్ట్ సెన్సస్ ఉందా లేదో చూసాం. థర్డ్, కాస్ట్ సెన్సస్ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటి? మెయిన్ కాస్ట్ సెన్సస్ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటి? ఇప్పుడు నేను ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ కాస్ట్ బెనిఫిట్ అవుతుందో లేదో నాకు తెలిస్తే ఆ కాస్ట్కి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది గవర్నమెంట్. అందుకనే పర్ఫెక్ట్ పాలసీ మేకింగ్ కోసం కాస్ట్ సెన్సస్ కావాలి. సెకండ్, అసలు కాస్ట్ అనేది మెయిన్ యూజ్ ఏంటి? రిజర్వేషన్ తీసుకురావడానికి. ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వెళ్తే సుప్రీంకోర్టు ఏమడుగుతుంది? నా దగ్గరికి రిలయబుల్ డేటా ఉందా, ఏదైనా క్రైటీరియా ఉందా అని అడుగుతుంది. అప్పుడు కరెక్ట్గా కాస్ట్ సెన్సస్ చూపిస్తే కదా, ఇదో వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్రైటీరియా ఇలా ఉంది, వీళ్ళ యొక్క హెల్త్ పారామీటర్స్ ఇలా ఉన్నాయి, వీళ్ళ యొక్క థింగ్స్ ఇలా ఉన్నాయి అని మనకు తెలిస్తేనే కదా, మనకు ఆ డేటా ఉంటేనే కదా కాస్ట్ సెన్సస్ బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి లేదో సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటుంది. అది సెకండ్. థర్డ్, వెల్ఫేర్. ఇప్పుడు వెల్ఫేర్ తీసుకురావాలి అంటే చాలా వల్నరబుల్ పాపులేషన్స్ ఉన్నాయి. ఈవెన్ సింగిల్ కాస్ట్లోనే, ఆ కాస్ట్లోనే చాలా మంది వెల్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, పూర్ పీపుల్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా తీసుకురావాలి వెల్ఫేర్ బెనిఫిట్స్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఎలా తీసుకురావాలి వాళ్ళకి, దానికోసం మనకు కాస్ట్ సెన్సస్ కావాలి. ఫోర్త్, మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో చాలా ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ జరుగుతాయి. రాంగ్ఫుల్ ఇంక్లూజన్, రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్, ఇవన్నీ తగ్గించడానికి డేటా కానీ ప్రాపర్గా ఉంటే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని మనకు కాస్ట్ సెన్సస్ కావాలి. సో ఇలా కాస్ట్ సెన్సస్ అనేది మనకు చాలా పాజిటివ్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది పాజిటివ్స్ ఆఫ్ కాస్ట్ సెన్సస్. ఇప్పుడు నెగిటివ్స్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఏంటి? అసలు కాస్ట్ సెన్సస్ వల్ల వచ్చే నెగిటివ్స్ ఏంటి? ఇది ఇంకా డివిజివ్ పాలిటిక్స్ తీసుకొస్తుంది, అంటే పొలిటిసైజేషన్ ఆఫ్ కాస్ట్. పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలిస్తే మీ కాస్ట్ రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్తాను. ఇలా కాస్ట్ అనేది బేసిస్ ఫర్ రిజర్వేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, ఈ కాస్ట్ అనేది కాన్షియస్నెస్ పెంచుతుంది. అరే నువ్వు ఈ కాస్టు, నువ్వు ఆ కాస్టు, నేను ఈ కాస్టు అని జనాల్లో ఒక డివిజన్ క్రియేట్ చేస్తుంది. అందుకనే కాస్ట్ సెన్సస్ ఇంకా చాలా క్రియేట్ చేస్తుంది. అరే మీ కాస్ట్ వెల్ ఆఫ్ కాస్ట్ కదా, మీ కాస్ట్ అంత కాస్ట్ కాదు కదా అని కాస్ట్ కాన్షియస్నెస్ ని ఇంకా క్రియేట్ చేస్తుంది. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ని క్రియేట్ చేస్తుంది, సోషల్ అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇలా జనాల్లో డివిజన్స్ ఇంకా పెరుగుతాయి. అందుకని కాస్ట్ సెన్సస్ అవసరం లేదని చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. సో మనం పాజిటివ్స్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ కూడా చూసాం, నెగిటివ్స్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ కూడా చూసాం. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి? అసలు గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ తీసుకురావాలా లేదా కాస్ట్ సెన్సస్ వద్దా అని చూస్తే, మెయిన్ సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారమే మనం సెన్సస్ క్యాల్కులేట్ చేస్తాం. అలాగే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని ఒకటి తీసుకొచ్చాం. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ లో కాస్ట్ డేటా కలెక్ట్ చేసినా సరే 2011లో మనం ఇప్పటి వరకు దాన్ని యూజ్ చేయలేదు, ఎందుకంటే డివిజన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి యూజ్ చేయలేదు. అందుకనే కాస్ట్ కమిషనర్స్ మాత్రమే కాస్ట్ సెన్సస్ క్యాల్కులేట్ చేయాలి, ఇంకా మిగిలిన పీపుల్ కి ఆ పవర్స్ ఉండకూడదు. అది ఫస్ట్ సెన్సస్ యాక్ట్ ని ప్రాపర్ గా అమెండ్ చేయడం 1948, అమెండ్ చేసి కాస్ట్ సెన్సస్ తీసుకురావడం. సెకండ్, టేక్ ద వ్యూ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్, సోషియాలజిస్ట్. ఆంథ్రోపాలజీ, సోషియాలజిస్ట్ ఒక వ్యూ తీసుకోండి, కాస్ట్ సెన్సస్ ఎలా చేయాలో ఏంటో కనుక్కోండి. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఆటోమేటిక్ గా కాస్ట్ సెన్సస్ తీసుకురావచ్చు. మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, బీహార్ 2023లో కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చింది. దాంట్లో చాలా ఇష్యూస్ బయటపడ్డాయి. అంటే ఈ సింగిల్ కాస్ట్ లోనే, దాని సబ్ కాస్ట్ లోనే చాలా మందికి రిజర్వేషన్స్ అందట్లేదు, వెల్ఫేర్ పాలసీస్ అందట్లేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, హెల్త్ పారామీటర్స్ సరిగ్గా లేదు, న్యూట్రిషన్ సరిగ్గా లేదు. ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆ బీహార్ అనే ఒక స్టేట్ గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ తీసుకురావడం వల్ల. అలా కాస్ట్ సెన్సస్ చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే కాస్ట్ సెన్సస్ కూడా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది.
So this is how we need to go for the caste census. This is the topic called the caste census. Thank you so much.